ఈరోజు ఏంటంటే నేను రియాక్ట్ చేసి కోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ బేసిక్ నుంచి ఒక డెప్త్ మీకు రియాక్ట్ చేస్లో ఒక లైక్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసేంత వరకు ఐ విల్ గివ్ ద ఫుల్ కంటెంట్. అండ్ మనం రియాక్ట్ చేసి నేర్చుకునే ముందు ఆబ్వియస్లీ అందరికీ తెలుసు మనకి ముందుగా నేర్చుకోవాల్సిన ఏంటి అంటే హెచ్టిఎంఎల్ జావాస్క్రిప్ట్ ఆబ్వియస్లీ నేర్చుకోవాలి. అవి బేసిక్స్ ఉంటే మీకు రియాక్ట్ జేఎస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే రియాక్ట్ జేఎస్ బేసిక్స్ ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ల్యాక్ చేయకుండా డైరెక్ట్గా కంటెంట్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనందరికీ తెలుసు రియాక్ట్ అనేది పాపులర్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ అని టు బిల్డ్ లార్జ్ స్కేల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. లైక్ ఫ్రంట్ ఎండ్లో లార్జ్ స్కేల్ బిల్డప్ చేయడానికి మనకి రియాక్ట్ జేఎస్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్లస్ ఇది చాలా ఫాస్ట్ లైబ్రరీ, అందరూ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కానీ ఎందుకు ఇది ఫాస్ట్, ఇది ఎందుకు అంత పాపులర్, ఇవన్నీ మనకు తెలియదు కదా. మనం అన్నీ నేర్చుకుందాం. ఓకే, మనం బిఫోర్ మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే గిట్ రిపోజిటరీని అందరూ సెట్ చేసుకోవాలి. లైక్ మీరు చేసే ప్రతి ప్రాజెక్టు, ప్రతి ప్రోగ్రాము అన్నీ మీరు గిట్ హబ్లో అప్లోడ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే గిట్ హబ్లో గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. యాజ్ ఇన్ ద సేమ్ వే మీకు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, లైక్ ఇన్ని చేశాను నేను అని చూసుకోవడానికి కూడా బాగుంటుంది. పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి కూడా, రెజ్యూమేలో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు చేసే ప్రతి ప్రాజెక్టు జస్ట్ అప్లోడ్ ఇన్ టు ద గిట్ హబ్, దట్స్ ఇట్. అండ్ ఇంకేంటంటే మీరు అందరూ నోట్స్ మెయింటైన్ చేసుకోవడం కూడా ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనకి రియాక్ట్ జేఎస్ కోర్స్ నేర్చుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఐఎమ్ యూజింగ్ విఎస్ కోడ్ ఎడిటర్ అండ్ క్రోమ్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా అది యూజ్ చేయడం వల్ల మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇంకేంటంటే మనం ఏంటంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్లో ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం, అలాగే జావాస్క్రిప్ట్లో కూడా రాద్దాం, అలాగే మనం రియాక్ట్ జేఎస్లో కూడా చేద్దాం. ఇలా చేయడం వల్ల వాట్ ఈస్ మీకు అర్థమవుతుంది ఎలా ఇది ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అపాన్ ద జావాస్క్రిప్ట్ రియాక్ట్ జేఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి మీకే అర్థమవుతుంది. సో దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం, రియాక్ట్ జేఎస్. ఓకే, మనం దీన్ని తీసుకెళ్ళి విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాక ఆబ్వియస్లీ ఫైల్ క్రియేట్ చేసుకుందాం, index.html రియాక్ట్ జేఎస్ క్రియేట్ ఫైల్. ఓకే, మనం index.htmlలోకి వచ్చేసాం. మీకు తెలుసా హెచ్టిఎంఎల్లో నాట్ ఓన్లీ హెచ్టిఎంఎల్, ఇట్స్ విఎస్ కోడ్ థింగ్. విఎస్ కోడ్లో మనకి ఎమిట్ అని ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మన కోసం కోడ్ అది కొంచెం రాస్తుంది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ దిస్ హెచ్టిఎంఎల్ :5 అని ప్రెస్ చేస్తే చూడండి మనకు కొంచెం కోడ్ వచ్చింది కదా. ఇదంతా ఎలా జరుగుతుందంటే దట్ ఎమిట్ విత్ ఇన్ దిస్ విఎస్ కోడ్ వల్ల జరుగుతుంది. మీరు రీసెర్చ్ చేయండి దిస్ ఎమిట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ టైటిల్ ఏమి ఇచ్చేద్దాం, రియాక్ట్ చేసిద్దాం. అండ్ ఓకే, మనం ఇన్సైడ్ బాడీలో ఒక h1 ట్యాగ్ ఫస్ట్ ఒక డివ్ కంటైనర్ రాసుకుందాం. దీనికి ఒక నేమ్ ఇచ్చేద్దాం, ఐడి = రూట్ అని. సో ఈ కంటైనర్లో h1 ట్యాగ్ ఇచ్చుకొని హలో రియాక్ట్ జేఎస్ ఫ్రమ్ హెచ్టిఎంఎల్. మన హెచ్టిఎంఎల్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి హలో రియాక్ట్ జేఎస్ ఫ్రమ్ హెచ్టిఎంఎల్ అని నేను ట్యాగ్ ఇచ్చుకున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్ బ్రౌజర్లో మనం చూడాలి అనుకున్నప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇట్ విల్ డైరెక్ట్ హలో రియాక్ట్ జేఎస్ ఫ్రమ్ హెచ్టిఎంఎల్. ఇలా మనం h1 ట్యాగ్ రాసుకున్నాం కదా. సో ఇలా నువ్వు ఓపెన్ విత్ సర్వరే కాకుండా డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళి దీని మీద డబుల్ క్లిక్ చేసినా కూడా మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే కోడ్ రాసుకున్నామో జస్ట్ ఇన్స్పెక్ట్ చేద్దాం.
ఇది డెవలపర్ టూల్స్లో మనకి డెవలపర్ కన్సోల్ కదా. ఇందులో చూడండి ఎలిమెంట్స్లో వాట్ ఎవర్ ఇన్సైడ్ బాడీ మనం ఏం రాసాం, ఒక డివ్ కంటైనర్, రూట్ కంటైనర్ రాసాము. నెక్స్ట్ ఈ స్క్రిప్ట్ అండ్ ఆల్ మనం ఏం రాయలేదు, జస్ట్ H1 ట్యాగ్, డివ్ ట్యాగ్లో H1 ట్యాగ్ ఉంది కదా, రియాక్ట్ జేఎస్. ఇలా మనం డెవలపర్ టూల్స్లో చేస్తాము. ఓకే, మనకి ఇలా HTMLలో రాస్తాం కదా, ఇదే మనము జావా స్క్రిప్ట్లో అయితే ఎలా రాస్తామో కూడా చూద్దాము. ఓకే, మనకి తెలుసు కదా జావా స్క్రిప్ట్ మనం ఎందులో రాస్తామంటే, మీకు బేసిక్ నాలెడ్జ్ ఆబ్వియస్లీ నీకు జావా స్క్రిప్ట్లో ఉండాలి. మనం జావా స్క్రిప్ట్లో ఉంటేనే మీకు రియాక్ట్ చేసి అర్థమవుతుంది. ఒకవేళ ఎవరికైనా ఐ మీన్ ప్రేయర్ నాలెడ్జ్ లేకపోయిందంటే మీరు ఖచ్చితంగా వేరే వీడియోస్ నుంచి నేర్చుకొని రియాక్ట్ చేసి కోర్సుకురండి. అండ్ ఓకే, అండ్ నౌ మనము తీసిద్దాం ఈ H1 ట్యాగ్ని, బికాజ్ మనం జావా స్క్రిప్ట్లో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో స్క్రిప్ట్ ట్యాగ్స్ పెట్టుకోవాలి. స్క్రిప్ట్ పెట్టేసుకున్నాం కదా, ఈ స్క్రిప్ట్ పెట్టుకొని ఇందులో మనము జావా స్క్రిప్ట్లో ఒక హెడ్డింగ్ని ఎలా రాస్తామంటే, మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ని క్రియేట్ చేసుకోవాలి మనం. హెడ్డింగ్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకు తెలుసు కదా మనం ఎలా క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ H1. మనకి ఇప్పుడు H1 ట్యాగ్ అనేది క్రియేట్ అయ్యింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ హెడ్డింగ్ అనేది అయింది, దీంట్లోకి మన హెడ్డింగ్ ఏంటో పెట్టుకోవాలి కదా. మన హెడ్డింగ్ని పెట్టుకుంటాం. దాన్ని ఎలా పెట్టుకోవాలంటే హెడ్డింగ్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు hello world from జావాస్క్రిప్ట్ అని పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఏం చేసాము, ఇక్కడ ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ హెడ్డింగ్లోకి మనకు కావాల్సిన హెడ్డింగ్ని పెట్టేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక చూసామా, ఈ డివ్ రూట్ ట్యాగ్లోకి, ఐ మీన్ రూట్ ఎలిమెంట్లోకి ఈ H1ని ఇంజెక్ట్ చేసాము. ఇప్పుడు అలాగే ఇక్కడ మనకి ఈ రూట్ ఎలిమెంట్లోకి మనం ఈ హెడ్డింగ్ని పంపించాలి. అలా పంపించడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ రూట్ ఎలిమెంట్ని తెచ్చుకోవాలి కదా. సో మనం ఆ రూట్ ఎలిమెంట్ని ఎలా తెచ్చుకుంటామంటే కాన్స్ట్ రూట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. మనం అక్కడ ఐడి ఏమి ఇచ్చాం, రూట్ ఇచ్చాం కాబట్టి రూట్ అని ఇచ్చుకుంటాం. సో మనకి రూట్ వచ్చేసింది. సో ఈ రూట్లోకి మనం ఏం చేయాలంటే ఈ హెడ్డింగ్ని ఇంజెక్ట్ చేయాలి. దాన్ని ఎలా చేస్తాం, రూట్ డాట్ అపెండ్ చైల్డ్. సో మనకి HTML ప్రతి నోడ్ మీద మనకి ఈ అపెండ్ చైల్డ్ అనేది ఉంటుంది. మనం అపెండ్ చైల్డ్ అంటే మనం ఈ రూట్లోకి మనం ఈ హెడ్డింగ్ని చైల్డ్లా పంపిస్తున్నాం అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ డివ్ ట్యాగ్లోకి మనం ఈ H1ని ఎలా చైల్డ్లా పంపించామో అలాగే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ రూట్లోకి ఈ హెడ్డింగ్ అనేది మనం అపెండ్ చేస్తున్నాం ఒక చైల్డ్ లాగా. అంతే, మనం వెళ్ళి రిఫ్రెష్ చేసేద్దాం. హలో వరల్డ్ ఫ్రమ్ జావాస్క్రిప్ట్. సో మనం ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి డెవలపర్ కన్సోల్లో చూద్దాం. బాడీలో స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్లో మనకి చూడండి ఇక్కడ హెడ్డింగ్ మనం రాసిన కోడ్ అంతా ఉందా. మనం చేయాల్సింది ఏంటి, ఈ డివ్ రూట్లోకి ఇంజెక్ట్ అవుతుందని చెప్పాను కదా. మనం చూద్దాం ఇంజెక్ట్ అయిందో లేదో. చూడండి ఇక్కడ ఇంజెక్ట్ అయింది చూసారా. సో ఇలా జరుగుతుంది అనమాట. మనకి HTML కోడ్ ఏదైతే ఉందో, జావాస్క్రిప్ట్ కోడ్ అయితే ఏదైతే ఉందో అది ఇలా రూట్లోకి ఇంజెక్ట్ అవుతుంది మనం చేసేది ఇది. ఓకే, మనకి ఇలా జావాస్క్రిప్ట్ అనేది HTML బేసిక్గా ఉంటుంది. మీరు అది నేర్చుకుంటే మనం రియాక్ట్ చేసి ఈజీగానే నేర్చుకోవచ్చు.
ఓకే. సో, మనకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. యాక్చువల్‌గా ఏంటంటే, మనం ఇందులో జావా స్క్రిప్ట్ రన్ చేయడానికి మనం ఏమి ఇన్‌స్టాల్ చేయలేదు. మనం ఏమి యాడ్ చేయలేదు. కానీ ఎలా దానికి డాక్యుమెంట్, క్రియేట్ ఎలిమెంట్ బై ఐడీ ఇవన్నీ ఎలా అర్థమైపోతున్నాయి? ఆహ్ లైక్ ఇప్పుడు రియాక్ట్ జేఎస్ ఉందనుకోండి, మనము ఎండీఎన్ డాక్స్‌లోకి వెళ్ళి, సీడీఎన్ డాక్స్‌లోకి వెళ్ళి, మనం అన్నీ పేస్ట్ చేసుకొని అదంతా వర్క్ చేస్తామనమాట. కానీ మనం జావా స్క్రిప్ట్‌లో అదేమీ చేయట్లేదు. కానీ అయినా ఎలా వర్క్ అవుతుందంటే, మనకి ఈ బ్రౌజర్స్ అనేవి జావా స్క్రిప్ట్ ఇంజిన్ మీద వర్క్ అవుతాయి. సో, దీనికి జావా స్క్రిప్ట్ అర్థమవుతది బ్రౌజర్‌కి. సో దట్ మనం ఏమి ఇన్‌స్టాల్ చేయనవసరం లేదు. మనకి జావా స్క్రిప్ట్ అనేది రన్ అవ్వడం కోసం. ఓకే. ఇది మెనీ పీపుల్‌కి తెలిసి ఉండకపోవచ్చు. సో, అందుకని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను చేసినవన్నీ మీరు కూడా ట్రై ఔట్ చేయండి. కొంచెం కొంతసేపు వీడియోని పాజ్ చేసి మీరు మీ వీఎస్ కోడ్‌లో చేయండి. చేసిన దాన్ని గిట్‌హబ్‌లో పోస్ట్ చేస్తూ ఉండండి. అయితే మనము జావా స్క్రిప్ట్‌లో ఎలా హలో వరల్డ్ రాయాలి, హెచ్టీఎంఎల్‌లో ఎలా రాయాలో చూసాము. ఇప్పుడు రియాక్ట్ జేఎస్‌లో కూడా చూడాలి కదా ఎలా రాయాలి అని. మనం ముందే చెప్పుకున్నాం. మనకి జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఇన్‌బిల్ట్‌గా మనకి బ్రౌజర్‌లో ఉండడం వల్ల మనం ఏమి ఇన్‌స్టాల్ చేసుకోనవసరం లేదు. ఏమి ఇంపోర్ట్ చేసుకోనవసరం లేదు. అదే రియాక్ట్ జేఎస్ రన్ చేయాలంటే మనం ఏదో ఒకటి ఇంపోర్ట్ చేయాలి కదా! సో, ఇంపోర్ట్ చేయాల్సిందేంటో చూద్దామా? సో, మనమైతే ఈ సీడీఎన్ లింక్స్ ఉన్నాయి చూసారా? ఈ 2 మనం వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో, వీటిని మన దాంట్లో పేస్ట్ చేసుకుందాం. ఇన్సైడ్ దిస్ బాడీ ది స్క్రిప్ట్స్ ఈ 2 పెట్టుకున్నాం కదా! ఈ 2 పెట్టుకున్నాక జస్ట్ మనం ఒకసారి బ్రౌజర్‌లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం జస్ట్ రియాక్ట్ అని పెట్టగానే సారీ రియాక్ట్ అనగానే చూడండి, మనం ఇవేమీ రాయలేదు కదా, కానీ ఇవన్నీ మన దాంట్లోకి ఎలా వచ్చాయి? ఇవన్నీ మనకి రియాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అంటే ఈ రియాక్ట్ మనం ఇలా ఈ స్క్రిప్ట్స్ ద్వారా ఇవి పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే రియాక్ట్ అనేది మన బ్రౌజర్లోకి వస్తుంది. సో ప్రెజెంట్ అయితే మన దాంట్లోకి రియాక్ట్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకున్నాం. బై ద వే మనం ఇంపోర్ట్ చేసాం, యూజ్ చేస్తున్నాం స్క్రిప్ట్ ప్యాక్స్లో. కానీ ఏంటి ఇవి మనం ఇంపోర్ట్ చేసినవి అని ఎప్పుడైనా ఆలోచించామా? లేదు కదా. యాక్చువల్గా మనకి ఇది చూడండి, development.js ఇది జస్ట్ జావా స్క్రిప్ట్ ఓన్లీ. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రియాక్ట్ అనేది జస్ట్ రియాక్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే రియాక్ట్ అనేది ఒక జావా స్క్రిప్టే. మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాసి ఒక ఒక లైబ్రరీ లాగా రాసి దాన్ని మనం సింప్లిఫై చేసుకొని మనం యూజ్ చేసుకుంటున్నాం రియాక్ట్ లాగా. ఈ రియాక్ట్ అనేది ఎవరు రాశారు అంటే వాళ్ళు కూడా మనలాగే డెవలపర్స్, ఫేస్బుక్ డెవలపర్స్ రాశారు. మనం యూజ్ చేసుకుంటున్నాం. చూడండి, జస్ట్ నేను దీన్ని పేస్ట్ చేశాను. ఇందులో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫంక్షన్ లైక్ ఫంక్షన్సా, ఇదా వేరియబుల్సా, ఇదంతా చూడండి, ఇదంతా జావా స్క్రిప్టే. జావా స్క్రిప్ట్ కోడ్ని మనకి ఇలా రియాక్ట్ లాగా ఒక లైబ్రరీని బిల్డ్ చేశారనమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రియాక్ట్ అంటే మనకి జావా స్క్రిప్టే. ఇందులో మనం భయపడాల్సిన ఏం లేదు. రియాక్ట్ అంటే ఇది చాలా ఉంటాయి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అని చెప్పి అంత ఏం లేదు. అంత కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు. మనం సింపుల్గా నీట్గా ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి ఈ ఫైల్లో అంటే జావా స్క్రిప్ట్ కోడ్ రిలేటెడ్ టు రియాక్ట్. మరి ఎందుకు సెకండ్ వన్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? చూడండి, ఏంటంటే మనం ఎందుకు 2 ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నామంటే మొత్తం దిస్ ఈజ్ ద కోర్ రియాక్ట్ అనమాట. ఈ కోర్ రియాక్ట్ అల్గారిథం అంతా ఈ జావా స్క్రిప్ట్ దాంట్లో ఉంటే ఇందులో డామ్ మ్యానిపులేషన్స్ చూడండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది రియాక్ట్ డామ్ డెవలప్మెంట్ .js అని. ఇది ఇట్స్ ఫర్
డామ్ మ్యానిపులేషన్స్ అనమాట. మీరు అడగవచ్చు, ఎందుకు మీరు రెండు రెండు ఫైల్స్గా రాసుకుంటున్నాము, మనం రియాక్ట్ కోర్ అండ్ రియాక్ట్ డామ్ మ్యానిపులేషన్స్ ఒకే ఫైల్లో రాసుకోవచ్చు కదా అని. దీనికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం రియాక్ట్ని ఒక్క వేలోనే యూజ్ చేయము. లైక్ ఇది రియాక్ట్ వెబ్లో ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అలాగే మనం మొబైల్స్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. ఇలా డిఫరెంట్ డివైసెస్లో డిఫరెంట్గా యూజ్ చేస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ అవుతాయి. సో ఇప్పుడు రియాక్ట్ నేటివ్ మనము మొబైల్కి ఎలా అయితే యూజ్ చేస్తామో, రియాక్ట్ జేఎస్ అనేది మనం వెబ్ బ్రౌజర్స్కి ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అలా డిఫరెంట్గా యూజ్ చేసినప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ ఏమీ రాకుండా దానికి కావాల్సిన మెథడ్స్ దీంట్లో లైక్ ఇదొక ఈ డామ్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. మనం డామ్ మ్యానిపులేషన్స్ అండ్ దిస్ కంప్లీట్ రియాక్ట్ ఫ్రేమ్ లైబ్రరీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా మనం ఈ డామ్ని రాసుకున్నాం అనమాట. అందుకనే మనం 2 ఫైల్స్ రాసుకున్నాం. ఓకే, ప్రజెంట్ అయితే మన దాంట్లోకి ఇక్కడికి రియాక్ట్ వచ్చేసింది కదా. సో నేను ఇప్పుడు ఏంటంటే జస్ట్ రియాక్ట్ డామ్ చూద్దాం. ఇప్పుడు రియాక్ట్ డామ్ అయితే రియాక్ట్ డామ్లో కూడా మనకి దీంట్లో కూడా కొన్ని మెథడ్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ రియాక్ట్ డామ్ని రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఈ రియాక్ట్ ద్వారా హలో వరల్డ్ ఎలా రాయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జావాస్క్రిప్ట్లో రాసినట్టే అలాగే ఇక్కడ కూడా మనం హెడ్డింగ్ని క్రియేట్ చేసుకుందాం. కాన్స్ట్ హెడ్డింగ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్. చూడండి ఇక్కడ క్రియేట్ ఎలిమెంట్ బై ఐడి ఉంది కదా. ఇదేంటంటే ఇందులో 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి మీరు ఏ ట్యాగ్ ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నేను H1 క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఈ ఆబ్జెక్ట్లో ఏంటంటే జనరల్గా మీకు గుర్తుందా, మనం H1కి లైక్ స్టైలింగ్స్ అవి ఇవ్వడానికి క్లాస్ నేమ్స్ అవి ఇచ్చుకుంటాం కదా. అలా ఇచ్చుకోవడానికి ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుంటాం. దీని గురించి ఫర్దర్గా మనం ముందు వీడియోస్లో నేర్చుకుంటాం. ప్రజెంట్ మనకైతే అది అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఏంటంటే నువ్వు ఈ హెడ్డింగ్లోకి ఏం టెక్స్ట్ లైక్ మనం జావాస్క్రిప్ట్లో మనం ఎలా చూసాం, ఇన్నర్ HTML మనం యూజ్ చేసి మనం ఎలా అయితే హెడ్డింగ్ ఇచ్చామో అలా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఏం హెడ్డింగ్ ఇచ్చుకోవాలి, హలో వరల్డ్ ఫ్రమ్ React.js. సో ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ div రూట్ ఉంది కదా, ఆ రూట్ని మనము ఈ రియాక్ట్లో తెచ్చుకోవాలి కదా. రియాక్ట్లోకి మనము రూట్ని అనేది ఎలా తెచ్చుకుంటామంటే ఇది కూడా లైక్ జావాస్క్రిప్ట్ లాగే రూట్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డామ్ డాట్ create root of document dot get element by id of root అని ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రియాక్ట్ అనేది ఈ ఫస్ట్ ఫైల్ ఉంది కదా దీని నుంచి, అలాగే ఈ రియాక్ట్ డామ్ అనేది ఈ రియాక్ట్ డామ్ డాట్ దీని నుంచి. సో మనం ఎప్పుడైతే ఏదైనా డామ్ మ్యానిపులేషన్స్ అవన్నీ చేయాలి అనుకుంటే మనకి ఈ ఫైల్ నుంచి అన్నీ వస్తాయి. యాజ్ మళ్ళీ రియాక్ట్ ఫ్రేమ్వర్క్ లైక్ రియాక్ట్ మెయిన్ కోర్ అల్గారిథం నుంచి మనం ఏమైనా యూజ్ చేసుకుంటే అది ఈ ఫైల్ నుంచి వస్తుంది అనమాట. సో మనకైతే ఇప్పుడు రియాక్ట్లో మనం రూట్ని క్రియేట్ చేసేసాము. ఇప్పుడు మనము ఈ రూట్లోకి మన హెడ్డింగ్ని పంపించుకోవాలి. దానికి ఎలా చేస్తామంటే రూట్ డాట్ రెండర్ ఆఫ్ హెడ్డింగ్. మన హెడ్డింగ్ని ఇప్పుడు రూట్లోకి పంపించేసాం. సో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎందుకు రావట్లేదబ్బా.
రావట్లేదబ్బా? ఓకే. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ క్రియేట్ ఎలిమెంట్ బై ఐడి కాదు, క్రియేట్ ఎలిమెంట్ అని చేయాలి. అప్పుడు ఫ్రెష్ చూద్దాం. హలో వరల్డ్ ఫ్రమ్ రియాక్ట్ అని వచ్చింది కదా. సో మనం ఇప్పుడు చూడండి, H1 అనేది ఇంజెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హెడ్డింగ్ని ఈ రూట్లోకి ఇంజెక్ట్ చేయడం అదంతా ఎవరు చేస్తున్నారు? జావాస్క్రిప్ట్ కాదు, రియాక్టే హెడ్డింగ్ రూట్లోకి హెడ్డింగ్ని పంపిస్తుంది. సో ఇప్పుడు ఇదంతా రియాక్ట్ చేస్తుంది అనమాట. ఇలా మనము రియాక్ట్ జేఎస్లో హలో వరల్డ్ అని రాస్తాం. దిస్ ఈజ్ ద సింపుల్ ప్రోగ్రామ్ ఇన్ రియాక్ట్ జేఎస్. సో ఇది ఇంతే, ఈజీనే, అంత ఈజీనే. మనం ఇంకా ఈజీగా నేర్చుకుందాం, ఇంకా మంచిగా నేర్చుకుందాం. ఇప్పటికైతే ఇది, నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్గా వెళ్దాం. థ్యాంక్ యూ.